హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను గోంగూర మొక్కల దగ్గరికి వచ్చాను. ఈ మొక్కలు ఈ కాయలు చూసారా? ఎప్పుడైనా మీరు చూసారా లేదో తెలియదు, కానీ ఇక కాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఈ కాయలు నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ కాయలతో కర్రీ చేస్తాను. చూడండి ఈ కాయలు, వీటితో నేను కర్రీ చేస్తాను. ఇవన్నీ కట్ చేసి అది ఎలాగ చేయాలో నేను చూపిస్తాను. ఇవి చూడండి కాయలు, ఈ కాయలు పై పొప్పర తీస్తాను, అది కర్రీ చేస్తాను. ఇవేనండి విత్తనాలు వచ్చి, నేను అందుకనే ఆకు అయిపోయినా ఈ కాయలు అలా ఉంచాను. దీన్ని నేను విత్తనాలు చేసాక నేను చూపిస్తాను. ఈ కాయలన్నీ కట్ చేసాక చూపిస్తాను. ఇదిగో చూడండి, కాయలన్నీ కట్ చేసుకొచ్చాను. ఇవి చూడండి ఇలా ఒలుచుకోవాలి. ఈ గింజ, ఈ పై తొక్కలు, వీటినే కూర వండుకుంటాం అనమాట. గింజ పడేస్తాం, ఆ గింజలోనే విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు వేసుకుంటే మనకు మళ్ళీ గోంగూర వస్తుంది. ఇవన్నీ ఒలిచేసాక కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. గోంగూర కాయలన్నీ ఈ గింజలన్నీ ఎండలో పెడతాను. ఎండలో పెడితే అవి మళ్ళీ విత్తనాలు అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఎండలో పెట్టుకుంటే విత్తనాలు అవుతాయి. అది మనం పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేశాను, చిల్లీస్, ఇగో చేప. ఏంటి ఇంతకని గోంగూర కాయలు మరియు చేప ఇలా వండుతాను. ఇది ఎవరన్నా వండారో లేదో కానీ మరి నేను వండుతున్నాను. దీన్ని టేస్ట్ చేయండి, చక్కగానే ఇలా వండుకొని తిని. ఇది చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో మా ఇంట్లో వండాము, అందుకని నాకు అది గుర్తొచ్చి వండుతున్నాను. ఇది ఇలా చేస్తున్నాను. చూడండి ఆనియన్స్ వేసాను. ఇది వేగాక చెప్తాను. ఈ ఆంటీ అన్నీ ఇలా పిచ్చి పిచ్చి వండుతుంది అనుకుంటున్నారు, అలాగ అనుకోవద్దు. చాలా టేస్ట్, మనకు ఆరోగ్యం, చాలా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, మనకు ఐరన్ ఉంటుంది గోంగూర కాయల్లో. అలాగే ఫిష్ కూడా మనకి చెప్పక్కర్లేదు, దీంట్లో బోల్డ్ విటమిన్స్ ఉంటాయి. మనం వేరుగా చింతపండు వేసుకోకుండా చింతపండు బదులుగా ఈ గోంగూరకాయలు వేస్తున్నాను. చింతపండు వేస్తే మనకి తినొద్దు అంటున్నారు కదా, చింతపండు ఎక్కువ. అందుకని నేను ఈ గోంగూరకాయలు నేను ప్రిఫర్ చేశాను. ఎలాగో ఇంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని చేస్తున్నాను అనమాట. మీరు ఇది చూసి నాకు ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను, కానీ దానికి తగిన ఫలితం లేదు. కొంచెం మీరు ఆలోచించండి. ఇది మొత్తం ఉడికాక నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగిపోయి నేను కొంచెం మసాలా మొన్న చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా ప్లస్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా ఎంత వేసుకున్నా పర్వాలేదు, మనకి మసాలా వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ కాయలు ఉన్నాయి కదా. మసాలా ఎక్కువ కాదులేండి, నేను వేసింది కొంచెమే వేసాను. ఆ తర్వాత సాల్ట్, దానికి సరిపడిన